శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మాటకు మాట. రాసినవారు డి కృష్ణవేణి, కాకినాడ. పూర్వం ఒకప్పుడు తంజావూరు రాజ్యాన్ని రఘునాథరాయలు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయనకు సంగీతం అంటే మహాప్రీతి. అంచేత ఎక్కడెక్కడి సంగీత విద్వాంసుల్ని రప్పించి గాన సభలు చేయించి గొప్ప గొప్ప బహుమానాలతో సత్కరించడమే కాక వాళ్ళందరితోనూ మీరు నా ఆస్థాన విద్వాంసులుగా ఇక్కడే ఉండిపోండి, మడులు మాణ్యాలు అగ్రహారాలు ఇస్తాను అని చెప్పేవాడు. అలానే వారు అక్కడే ఆస్థాన విద్వాంసులుగా స్థిరపడిపోతూ ఉండారు. ఆస్థానంలోకి అందరూ గొప్ప విద్వాంసులైనా అందరిలోకి మొదట చెప్పవలసిన గాయకురాలు కామాక్షి. కామాక్షి కంఠం ఎత్తితే ఏడిచే పిల్లలు ఊరుకుంటారు, మేసే పశువులు మేత మానేసి నిలబడిపోతాయి, పుట్టల్లో ఉన్న పాములు చక్కా వచ్చి పడగలెత్తి నాట్యం చేస్తాయి. కామాక్షి పాట అంత గొప్ప పాట. అటువంటి విద్వాంసురాలు తన ఆస్థానంలో ఉండడం రఘునాథరాయలకు చాలా గర్వంగా ఉండేది. ఆయన ఆమెకు మధురవాణి అని, వసంత కోకిల అని బిరుదులెన్నో ఇచ్చాడు. కానుకలు మాన్యాలు మాటక లెక్కే లేదు. కామాక్షి గొప్ప గాయకురాలే గాని అందగత్తె మాత్రం కాదు. అందం లేకపోవడమే కాదు, కురూపే అని చెప్పాలి. అయితేనేం, ఆవిడ సంగీతం వినడానికి వచ్చిన వాళ్ళు గానమాధుర్యంలో పరవశులైపోవడమే గాని ఆవిడ అందం ఊసు వాళ్ళకెందుకు? ఇలా ఉండగా ఒకసారి రాయలవారి మిత్రుడైన హైదరాబాదు నవాబు సపరివారంగా చూడవస్తున్నట్లు కబురొచ్చింది. రాయలవారు బ్రహ్మానంద భరితులైపోయారు. అపురూపమైన విందు వినోదాలు అవి జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. నగరము రాజసభ అద్భుతంగా అలంకరింపబడ్డాయి. నవాబు నగరముఖానికి వేయించేయడంతోనే రాయలవారు సపరివారంగా ఎదురెళ్లి స్వాగతం ఇచ్చి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో జరిగిన పాట కచేరీలో కామాక్షి మహాజోరుగా పాడేసింది. అచ్చా అచ్చా అంటూ నవాబు మరీ మరీ మెచ్చుకుని స్వయంగా లేచి వెళ్ళి తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి కామాక్షికి బహుమతి చేశాడు. నవాబు గారికి ఎడంకాలు కొంచెం సొట్ట కావడం చేత ఆయన సభలో కుంటుతూ నడవలసి వచ్చింది. అది గమనించిన సభ్యులంతా ఇంత గొప్ప నవాబుకి ఈ కాలుకుంటి ఏమిటో పాపం అని లోలోపల సానుభూతి కనబరిచారు. అయితే ఆ సానుభూతి అంతా మరుక్షణంలోనే మారిపోయింది. తప్పంతా నవాబుదే. ఆ ముత్యాలహారం కామాక్షికి ఇచ్చినవాడు చక్కా వస్తే తీరా పోను. అలా రాక ఏదో తెలివిగా మాట్లాడాలనుకుని కామాక్షిని అవమానం చేశాడు అన్నారు. ఆమె అందమైనది కాదని అందరికీ తెలిసిన సంగతే. నవాబు ఆమె దగ్గరగా వెళ్ళేటప్పటికి కామాక్షి కురూపితనం స్పష్టంగా కనపడింది. నవాబు నవ్వుతూ, కామాక్షి, మీకీ సరస్వాతి చానా గుడ్డిదటే అని చలోక్తి విసిరాడు. ఏం ప్రభు, సరస్వతీదేవి గుడ్డిదని సెలవిస్తున్నారే అని అడిగాడు. అందుకు నవాబు, హే మియా, ఎంత గుడ్డి కాకపోతే నీ వంటి కురూపిని ఎట్లా ఆశ్రయిస్తుంది? నీ ముఖం చూస్తే డోకు వస్తుంది కదూ, అటువంటి ముఖం నీది. అయినా సారస్వాతి నీకీ సేత భలే బాగా పాడిస్తున్నది అన్నాడు. కామాక్షికి నవాబు గారి హాస్యం అర్థమైంది. విద్యల సరస్వతి ఉత్త అందురాలు గనుకనే నీవు ఇంత కురూపివని తెలుసుకోలేక నిన్ను ఆశ్రయించి నీ చేత ఇంత గొప్పగా పాడిస్తోంది అని ఆయన ఉద్దేశం. ఆ మాటలో కామాక్షి, నువ్వు చాలా బాగా పాడగలవు అన్న మెప్పు ఉంది, నువ్వు కురూపివి సుమా అన్న దెప్పు ఉంది. మెచ్చుకుంటే సంతోషిస్తారు గాని ఎవరైనా టొంపు పొడిచి మాట్లాడితే ఊరుకుంటారా? తమ అభిమాన గాయకిని ఇలా అవమానం చేశారు నవాబు గారని సభలో అందరికీ కోపం వచ్చింది. కానీ ఏం చేయగలరు? మరొకడున హైదరాబాదు నవాబాయిరి, కోట్ల కొలది కాసులు ఖజానాలో మూలుగుతున్న ప్రభువు. అంచేత కోపం అంతా దిగమింగుకున్నారు ఎవటికి మళ్ళు వాళ్ళు. కానీ కామాక్షి మాత్రం ఊరుకోలేదు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలాగా నవాబుకు సమాధానం చెప్పింది. అందమంటే లేదు గాని గడుసుదనము తెలివితేటలు ఏమంత తక్కువ కాదు కామాక్షికి. ప్రభు, ఒక్క సరస్వతీదేవి మాత్రమే గుడ్డిది కాదు, ఆవిడ అత్తగారైన లక్ష్మీదేవి కూడా గుడ్డిదే అన్నది. హేంటి, లక్ష్మీదేవి కూడా గుడ్డిది అని ఉగ్రుడయ్యాడు నవాబు. చిత్తం ప్రభు, కాకపోతే తమ వంటి కుంటివారిని ఆశ్రయించి ఇంతటి గొప్ప ఐశ్వర్యం ఇవ్వడమేమిటి? గుడ్డిది గనుకనే ప్రభువుల కుంటికాలు ఆమె గమనించలేకపోయింది అన్నది నిర్భయంగా. ఈ ఎత్తిపొడుపుకి నవాబుకు ఎక్కడలేని రోషం వచ్చింది. అయితే తప్పంతా తనదే గనక నోరెత్తలేకపోయాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి.